హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాథ్స్ ప్రిపరేషన్‌లో మనం వచ్చామంటే 73 ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చామంటే 73 ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చామంటే కౌంటింగ్ బిట్స్. ఓకేనా? సో, నార్మల్‌గా మనం వచ్చామంటే సేమ్ ప్రాబ్లమే మనం వచ్చామంటే దీనికి ముందు ఒక సాల్వ్ అనేది చేసింటాం. నంబర్ ఆఫ్ 1 బిట్స్ ఇన్ 1. ఓకేనా? సో, 1 బిట్స్ ఓకేనా? సో, మనకొచ్చేమంటే సేమ్ లైక్ ప్రాబ్లమే మనొచ్చేమంటే ఈ ప్రాబ్లమ్ కూడా జస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఇన్‌పుట్ అనేది 2 అనేది ఇస్తే మనం 2 వరకున్న ప్రతి నంబర్ ఓకేనా? యొక్క బిట్స్ అనేది మనం కౌంట్ అనేది చేయాలి. అంటే 1 బిట్స్ ఎన్నున్నాయని. ఓకేనా? సో, ఎలా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే 5 అనేది ఇచ్చినారు. ఓకేనా? సో, 5 అనేది ఇస్తే మనకొచ్చేమంటే 0 నుంచి ఓకేనా? సో, 0, 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, ఈ 5 వరకు మనకొచ్చి ఉన్న నంబర్స్‌లో ఉన్న 1 బిట్స్ ఎన్నున్నాయనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఓకే. సో, ఎలా ఫైండ్ ఔట్ చేస్తామనేది క్లియర్‌గా చూద్దాం. సో, మనకొచ్చేంటే నార్మల్‌గా మనకొచ్చేంటే 0కి మనకి ఓకేనా? సో, 0కి మనకొచ్చేంటే మనం బిట్స్ తీసుకుంటే మనకొచ్చేంటే 0, 0, 0 బైనరీ ఓకేనా? సో, మనకొచ్చేంటే అన్ని జీరోసే ఉంటాయి. నెక్స్ట్ మనకొచ్చేంటే 1కి తీసుకున్నామనుకో, సో, మనకేముంటాయి 0, 0, 0, 1 ఓకేనా? సో, ఇక్కడ నెక్స్ట్ 2కి తీసుకున్నామనుకో మనకొచ్చేమంటే 0, 0, 1, 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ 3కి తీసుకుంటే 0, 0, 1, 1 అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 4కి తీసుకుంటే 0, 1, 0, 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ 5కి తీసుకుంటే మనకేముంటుంది 0, 1, 0, 1 ఓకేనా. సో, ఇలా మనకొచ్చాయంటే బిట్స్ అండి. సో, దీంట్లో మనకి ఎన్ని వన్స్ ఉన్నాయని మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, దీంట్లో మనం చూసుకుంటే మనకేమైనా ఉన్నాయంటే ఏం లేవు. సో, కాబట్టి మనకొచ్చేవంటే 0. సో, దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి? మనకొచ్చేటి 1 బిట్స్ అనేది 1 అనేది ఉంది. దీంట్లో ఎన్ని 1 బిట్స్ ఉన్నాయి? 1 అనేది ఉంది. దీంట్లో మనకి 2 అనేది ఉంది. సో, దీంట్లో మళ్ళీ 1 అనేది ఉంది. దీంట్లో మళ్ళీ మనకొచ్చేంటే 2 అనేవి ఉన్నాయి. సో, ఇది మనం వచ్చేంటే అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేయాలి సింగిల్ అరేగా ఓకేనా. సో, మనకొచ్చేంటే 0, 1, 1, 2, 1, 2. సో, ఇది మనకొచ్చేంటే ఒకవేళ మనకొచ్చేంటే n ఈక్వల్ టు 1 అనేది ఇస్తే మనం అవుట్‌పుట్ అనేది ఇది రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇది ఎలా సాల్వ్ చేస్తామని మనం క్లియర్‌గా మీకొచ్చే ఐడియా ఇప్పుడే వచ్చుంటది. ఎందుకంటే మనం వచ్చుంటే దీనికి ముందు మనం ఒక ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసుంటాం. జస్ట్ మనకొచ్చేంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తే 4లో మనకి ఎన్ని 1 బిట్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ ఔట్ చేసుకునేదానికి లాజిక్ అనేది రాసుంటాం. సేమ్ లాజిక్‌ని మనం కావాలంటే యుటిలైజ్ అనేది చేయొచ్చు. జస్ట్ మనం ఒక ఫర్ లూప్ తీసుకొనేసి, ఆ ఫర్ లూప్ లోపల మనం సేమ్ లాజిక్‌ని మనం కాల్ చేస్తే దాని నుంచి వచ్చే అవుట్‌పుట్‌ని మనం వచ్చామంటే ఆ ఇండెక్స్ పర్టిక్యులర్ ఇండెక్స్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, అలా చేసి మనం సాల్వ్ చేసినా మనకొచ్చేమంటే ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అవుతుంది. ఈవెన్ మనకొచ్చేంటే నియర్‌గా ఎఫిషియెంట్ వేగానే వస్తుంది. బట్ దీనికంటే ఇప్పుడు మనకి ఒకవేళ దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే మనకొచ్చేమంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఎన్ సైజ్ ఓకేనా. సో, ఎన్ సైజ్‌తో మనం తింటున్నాం. ఎన్ ఇంటూ మనకొచ్చేటి ఒకవేళ మనకొచ్చేంటి అక్కడ 32 ఓకేనా. టైమ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. బిట్ ఎన్ 32 టైమ్స్ మనకొచ్చేంటే లూప్ అనేది రన్ అవుతుంది. సో, ఎన్ ఇంటూ 32 ఓకేనా. సో, ఇలా మనకొచ్చేమంటే టైమ్ అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 32ని సంథింగ్ కే అనేదని అనుకుంటే సో, మనకలా టైమ్. సో, ఇది మనకొచ్చేంటే ఎఫిషియంట్ అంటే మనకి ఎఫిషియంటే బట్ ఏమంటే దీనికంటే మనం ఈజీగా మన యొక్క ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయొచ్చు. సో, అది ఎలా అనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనం వచ్చేమంటే మనం దీనికోసం యూజ్ చేసే అప్రోచ్ మనకొచ్చేంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, నార్మల్‌గా మనకొచ్చేంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో, ఎలా అనేది మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే సో, ఇప్పుడు మనకి జస్ట్ బేసిక్‌గా మనకొచ్చేంటి దీన్ని చెక్ చేద్దాం. సో, మనకొచ్చేంటి జీరోస్, వన్స్ ఓకేనా. సో, వీటిని మనం వచ్చేమంటే అండ్ చేస్తే ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 0 వన్స్‌ని అండ్ చేస్తే మనకేమొస్తుంది ఓకేనా. సో, జీరోస్‌ని వన్స్‌ని మనం అండ్ చేస్తే ఏమొస్తుంది 0, 0, 0, 0, 0, 0, 0 అనేది వస్తుంది. ఓకే. సో, 1 అనేది వస్తుంది. సో, మనకి అండ్ అనేది మనకి ఆల్రెడీ మీకు క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే ఓకే. మనం అండ్‌కి సంబంధించింది ఇంకా మనం టేబుల్ అనేది రాసుకున్నాం. సో, ఏ, బి ఓకేనా. సో, ఏ అండ్ బి. సో, ఏ అండ్ బి తీసుకున్నట్లయితే మనకొచ్చేయంటే 0, 1 ఉన్నప్పుడు 0 అనేది వస్తుంది. 1, 0 ఉన్నప్పుడు 0 అనేది వస్తుంది. 0, 0 ఉన్నప్పుడు 0 అనేది వస్తుంది. 1, 1 ఉన్నప్పుడు మాత్రం మనకు 1 అనేది వస్తుంది. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయింది. జస్ట్ మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా మనం అండ్ అనేది యూజ్ చేసినప్పుడు మనకొచ్చేంటే ఇప్పుడు మనం 0, 1 అనేది ఉంటే మనకొచ్చేంటే 0 అనేది తీసుకుంటాం. 1, 0 అనేది ఉన్నప్పుడు
జీరోని తీసుకుంటాం. 0, 0 ఉన్నప్పుడు జీరోని. 1, 1 ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రం 1 అనేది వస్తుంది. ఓకే. సేమ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చుంటే ఇక్కడ సేమ్ లైక్ మనకొచ్చుంటే ఓకే. మనకి జస్ట్ ఇది రిమూవ్ కదా! ఓకే. హ్మ్. ఓకే. మనకిక్కడ మనం ట్రై అనేది చేద్దాం. సో, నార్మల్‌గా మనకొచ్చుంటే సేమ్ యాజ్ టీజ్‌గా 0, 0, 0 ఓకే. 0, 0, 0, 1 ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి దీన్ని మనం అండ్ అనేది చేస్తే ఓకేనా? సో, అండ్ అనేది చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ 0, 0, 0, 0, 0 సో, దీని యొక్క డిజిట్ ఏమొస్తుంది మనకి? నార్మల్‌గా మనకొచ్చుంటే 0 అనేదే వస్తుంది. సో, మనం ఏం చేస్తామంటే, మనం మన యొక్క డైనమిక్ ప్రోగ్రామ్‌లో మనకొచ్చుంటే డీపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీపీ అని తీసుకున్నట్లయితే డీపీ ఆఫ్ 0లో సో, 0లో మనకి ఇనిషియల్‌గా 0నే ఉంటుంది. సో, +1 అనేది చేస్తాం. సో, ఎలా అనేది మనం ఇప్పుడు క్లీన్‌గా ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు నేను దీనికోసం మనం వచ్చుంటే ఒక డీపీ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, మనకొచ్చుంటే మనం n ఈక్వల్ టు మనకొచ్చుంటే 5 సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చుంటే 0, 1, 2, 3, 4, 5 ఓకే. సో, మనకొచ్చుంటే డీపీ ఓకేనా? సో, ఇది నేను వచ్చి డైనమిక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నా. సో, మనకొచ్చుంటే n+1 సైజ్‌తో మనం క్రియేట్ చేసుకున్నాం. సో, మనకొచ్చుంటే ఇండెక్సెస్ ఓకేనా? సో, మనకొచ్చుంటే 0, 1, 2, 3, 4, 5 ఇండెక్స్ అనేది రావడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఓకేనా? సో, మనకొచ్చుంటే ఇనిషియల్‌గా 0లో మనకొచ్చుంటే నేను డైరెక్ట్‌గా ఏమంటే 0లో యాస్టెస్‌గా మనకొచ్చుంటే 0 అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 0 యొక్క 0లో ఏముంటాయి? 0నే ఉంటాయి. ఓకేనా? సో, నంబర్ ఆఫ్ 1 బిట్స్ అని చూసుకుంటే మనకి 0నే ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే నాకొచ్చేమంటే 1కొస్తుందో ఓకేనా? సో, 1కొచ్చినప్పుడు నేనేం చెక్ చేస్తున్నా అంటే, సో, మన యొక్క 1 ఓకేనా? అండ్ నేనొచ్చేమంటే 0 సో, 1 అండ్ 0ని చెక్ చేస్తున్నా. ఓకేనా? సో, 1 అండ్ 0 చెక్ చేస్తే మనకేమొస్తుంది? సో, మనకిక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చుంటే 1, 1లో మనకొచ్చుంటే 0, 0 ఉంటుంది. 1 0లో మనకొచ్చుంటే 0, 0 ఉంటుంది. సో, దీని యొక్క ఇది ఓకేనా? 1, 0 ఏమవుతుంది? 0నే అవుతుంది. 0, 0, 0, 0 సో, మనకి దీని యొక్క నార్మల్‌గా నంబర్ అనేది ఏమొస్తుంది మనకొచ్చుంటే 1 అనేది సారీ 0 అనేది అవుతుంది. 1 కాదు. ఎందుకంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క డీపీలో ఉన్న ఓకేనా? సో, దీన్ని మనం వచ్చేంటి డీపీలో నుంచి తీసుకుంటాం. ఓకేనా? సో, డీపీ నుంచి తీసుకొని +1 అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ ఇట్‌గా నుంచి డీపీ ఓకే. సో, నాకొచ్చింటే ఇక్కడ డీపీ ఆఫ్ 0 అనేది వచ్చింది. సో, 0 + 1 ఎంత మనకి 1 అనేది వస్తుంది. ఓకే. సో, మనకి 1కి ఓకేనా? సో, మనకి 1కి మనం క్లియర్‌గా చూడొచ్చు మనకి 0, 0, 0, 1 సో, 1 యొక్క బైనరీలో మనకొచ్చేటి ఎన్ని 1 బిట్స్ అనేవి ఉంటాయి. 1 బిట్స్ అనేది ఉంది. సో, కరెక్ట్‌గా మనకి సేమ్ యాస్‌గా రావడం అనేది జరిగింది. ఓకే. సేమ్ మళ్ళీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేంటి ఈ రెండిటికి చెక్ చేయాలి. సో, ఎలా అంటే ఇప్పుడు నాకొచ్చేంటి 2 యొక్క బైనరీస్ ఏముంటాయి 0, 0, 0, 1, 0 సో, -1 అంటే మనకొచ్చేంటి మనం నార్మల్‌గా వచ్చేంటి మనం నార్మల్‌గా ఏం చేస్తామంటే 2 అంటే 2 -1 అనేది చేస్తాం. సో, ఇక్కడ నార్మల్‌గా నేను ఇప్పుడు దీని ముందు చేసిన ప్రకారం మనకొచ్చేంటి 1 ఉంది కాబట్టి 0 అనేది తీసుకున్నాం. ఓకే. 2 ఉంది కాబట్టి 2 - 1 అనేది తీసుకుంటాం. ఓకే. సో, సేమ్ యాస్ టీజ్‌గా 2 - 1 అనేది తీసుకుంటున్నా. సో, 1కి మనకేముంది 0, 0, 0, 1 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు దీనికి మనం చెక్ చేసుకుంటే అండ్ ఓకేనా. సో, ఇది మనకొచ్చేంటి 2, 2 - 1 దట్ ఈక్వల్ టు 1 ఓకే. దీనికి ముందు మనం చేసింది ఇక్కడొచ్చేమంటే 1, 1 - 1 దట్ ఈక్వల్ టు 0 ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా చెక్ చేస్తున్నా. 0, 1 చెక్ చేస్తే మనకేమొస్తుంది 0, 0, 0, 0 సేమ్ అన్ని జీరోసే వస్తాయి. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని సేమ్ యాస్ టీజ్‌గా మనకి డీపీ ఆఫ్ మనకొచ్చేటి 0 అనేది వచ్చింది. 0 + 1 అనేది చేస్తున్నా. సో, డీపీ ఆఫ్ 0 + 1 అంటే మనకి 0లో ఏముంది 0 అనేదే ఉంది. 0 + 1 ఎంత 1 అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు మళ్ళీ మనం చెక్ చేస్తాం. 3 ఓకేనా. అండ్ 2 సో, అంటే 3 అంటే మనకేమొస్తుంది నార్మల్‌గా 0, 0, 1, 1 అనేది వస్తుంది. 2 అంటే మనకేమొస్తుంది 0, 0, 1, 0 అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా 0, 1 ఏమొస్తుంది మనకి 0 అనేది అవుతుంది. 1, 1 ఉన్నప్పుడు 1 అనేది అవుతుంది. 0, 0 సో, నార్మల్‌గా దీని యొక్క డిజిట్ ఏమవుతుందంటే మనకి నార్మల్‌గా 2 పవర్ 0 ఇంటూ 0, 2 పవర్ 1 ఇంటూ 1 అంటే మనకేమవుతుంది నార్మల్‌గా 2 అనేది అవుతుంది.
ఓకేనా? సో, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డీపీ ఆఫ్ 2 ప్లస్ 1 అనేది చేస్తున్నా. డీపీ ఆఫ్ 2 అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా మనకు తెలుసు. 2లో ఏముంది మనకి 1 అనేది ఉంది. ప్లస్ 1 చేస్తే మనకేమవుతుంది? 2 అనేది అవుతుంది. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు. మన యొక్క 3లో మనకొచ్చేయంటే 2 1 బిట్స్ అనేవి ఉంటాయి. సేమ్ యాస్ టీజ్‌గా మనకి సేమ్ లైక్ ఇన్‌పుట్ అనేది రావడం జరిగిందా ఇక్కడ? ఓకే. ఇన్‌పుట్ కదా! అవుట్‌పుట్. ఓకే. సేమ్ లైక్ మళ్ళీ మనకి 4 అండ్ 3 అనేది చేస్తున్నా. 4 అండ్ 3 చేస్తే మనకేమొస్తుంది? 4కి మనకొచ్చేవంటే ఏం బిట్స్ ఉంటాయి? 0 ఓకే. మనకొచ్చేయంటే 4కి 0, 1, 0, 0 ఓకేనా? సో, ఎందుకంటే మనకి ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 2, 2 అంటే 2 స్క్వేర్ మనకొచ్చేంటే 4 అనేది అవుతుంది. సేమ్ యాస్ టీజ్‌గా ఓకే. సో, మనకొచ్చేంటే నెక్స్ట్ 3కి మనకు ఆల్రెడీ 3 క్లియర్ తెలుసు. 0, 0, 1, 1 ఓకేనా? సో, కాబట్టి 0, 0, 1, 1 సో, మనకిప్పుడు సేమ్ యాస్ టీజ్‌గా మనం చెక్ చేస్తే మనకొచ్చేంటే AND చేస్తే 0, 0, 0, 0 అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేనొచ్చేంటే డీపీ ఆఫ్ 0 ప్లస్ 1 అనేది చేస్తా. డీపీ ఆఫ్ 0 అంటే మనకి 0 అనేది వస్తుంది. 0 ప్లస్ 1 ఎంత? 1 అనేది వస్తుంది. సేమ్ మనకి క్లియర్‌గా చూసి మనకి మన యొక్క 4 యొక్క బైనరీలో మనకొచ్చేంటే 1 బిట్స్ అనేది ఓన్లీ 1 మాత్రమే ఉంది. సేమ్ లైక్ మళ్ళీ 5. సో, మళ్ళీ మనకొచ్చేంటే 5కి చెక్ చేసినప్పుడు 5 యొక్క మనకొచ్చేంటే 0, 1 ఓకేనా? సో, 1 అంటే మనకు 4 అనేది వస్తుంది. మళ్ళీ 0 మళ్ళీ మనం 1 అనేది బిట్టింగ్ ఉంటుంది కాబట్టి 1 అనేది తీసుకోవాలి. సో, కాబట్టి 0, 1, 0 అనేది వస్తుంది. -4. 4 అంటే మనకొచ్చేంటే 0, 1, 0, 0. సో, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మనకేమొస్తుంది? 0, 0, 1, 0. సో, దీనికి మనకి నార్మల్‌గా మనకి చెక్ చేసుకుంటే మనకొచ్చేంటే 4 అనేదే వస్తుంది. ఓకేనా? సో, మనకొచ్చేంటే డీపీ ఆఫ్ 4 ప్లస్ 1. డీపీ ఆఫ్ 4లో మనకేముంది? 1 అనేది ఉంది. 1 ప్లస్ 1 ఎంత? 2. సో, మనకి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. 5లో మనకొచ్చేంటే 2 1 బిట్స్ అనేవి ఉంటాయి. సో, ఫైనల్‌గా మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చి 0, 1, 1, 2, 1, 2 ఓకేనా? సేమ్ ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటే 0, 1, 1, 2, 1, 2 సేమ్ మనకి రావడం అనేది జరిగింది. ఓకే. సో, ఇది చాలా సింపుల్ అయిన ప్రోగ్రామే. జస్ట్ మీకు క్లియర్‌గా కొంచెం ఈ ఆహ్, బైనరీ ఆపరేటర్స్ గురించి కొంచెం ఐడియాగా ఉంటే చాలు. జస్ట్ మీకొచ్చేంటే ఇది ఎలా వర్క్ అవుతుంది మీకు కొంచెం క్లియర్‌గా తెలుసుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. లేకుంటే కొంచెం కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ అనేది చేయండి. దీనికి ముందు ఆల్రెడీ సేమ్ లైక్ 2 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నాం. సో, ఆ ప్రాబ్లమ్స్‌కి ఒకసారి రెఫర్ అనేది చేయండి. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదే విధంగా మనం వచ్చుంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, దీనికోసం కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. మనకొచ్చేంటి ఇంట్. సో, నేను ఇక్కడ వచ్చేంటి డీపీ అనే ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఈక్వల్ టు మనకొచ్చేంటి న్యూ ఇంట్ ఆఫ్ సేమ్ n+1 సైజ్‌తో మనం క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. సో, మనం ఫైనల్‌గా వచ్చేంటి నేను స్టోర్ అని డీపీలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనం ఫైనల్‌గా రిటర్న్ కూడా డీపీని చేసేద్దాం. రిటర్న్ డీపీ. ఓకే. ఓకే. సో, మనకి ఇనిషియల్‌గా మనకొచ్చేంటి డీపీ ఆఫ్ నార్మల్‌గా మనకి ఇక్కడ ఇంటిజర్ అరే కాబట్టి మనకి అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటి జీరోసే ఉంటాయి. మళ్ళీ మనం జీరోని స్టోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. జీరో ఇండెక్స్‌లో. సో, కాబట్టి మనకొచ్చేంటి నేను డైరెక్ట్‌గా మనం ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఇంట్ i ఈక్వల్ టు 1 నుంచి తీసుకుంటున్నాం. ఓకే. i ఈక్వల్ టు 1 సారీ i-1 కాదు. i ఈక్వల్ టు 1 i లెస్ దెన్ మనకొచ్చేంటి a ఆర్ ఈక్వల్ టు n. ఎందుకంటే మనం వచ్చేంటి n వరకు మనం చెక్ చేయాలి. జీరో ఇండెక్స్ నుంచి. ఓకేనా? సో, కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అనేది తీసుకుంటున్నాం. మళ్ళీ మనకొచ్చేంటి i ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇప్పుడు మనం నేనిప్పుడు దీని ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేంటి సేమ్ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. డీపీ ఆఫ్ ఐ ఓకేనా? సో, డీపీ ఆఫ్ ఐ ప్లేస్‌లోకి మనకొచ్చేంటి కావాలి. ఓకేనా? సో, డీపీ ఆఫ్ ఐ ప్లేస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే నేనిక్కడ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసుంటా నేను నార్మల్‌గా ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి డీపీ ఆఫ్ 4 ప్లేస్ ఓకేనా? సో, ఇది మనకొచ్చేంటి డీపీ ఆఫ్ 4 ప్లేస్‌కి మనం ఏం చేసినాం 4 అండ్ 3 ఓకేనా? సో, 4 అండ్ 3ని పెర్ఫార్మ్ చేసి దీంట్లో వచ్చే అవుట్‌పుట్ ఓకేనా? సో, ఏముంటుందో దీనికి మనం వచ్చేంటి డీపీని యూజ్ చేసుంటాం. ఓకేనా? సో, 4 అండ్ 3 అంటే మనకి 4 అంటే 4 ఇండెక్స్‌లో ఉండేదాన్ని మనం తీసుకోవాలంటే 4 అండ్ 3 అంటే మనం దీనికి ముందుండే దాన్ని తీసుకుంటున్నాం. ఓకేనా? సో, అంటే -1 4 -1 ఓకేనా? సేమ్ లైక్ నేనిచ్చుంటే ఇక్కడ చేస్తున్నా. ఓకే. సో, ఏం చేస్తున్నా అంటే మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఓకేనా? సో, మనకొచ్చేంటి 4 అనేది మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ 4ని తీసుకుంటే మనకొచ్చేంటి అది i అనేది ఉంటుంది. ఓకేనా? సో, అండ్ మనకొచ్చేంటి మనం ఏం చేస్తున్నాం i-1 అనేది చేస్తున్నాం. 3 కావాలంటే. ఓకే. సో, మళ్ళీ మనం వచ్చుంటే డీపీ దాంట్లో నుంచి వచ్చిన వాల్యూని తీసుకొని మనం డీపీలో మనం గెట్ చేసుకుంటాం. మళ్ళీ +1 అనేది నేను యాడ్ అనేది చేస్తున్నా ఇక్కడ. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అనేది అయిపోయింది.
ఓకేనా. జస్ట్ ఇక్కడ మనకు చూస్తే సింపుల్ ఒకే లైన్‌లో మనం వచ్చి లాజిక్ అనేది కంప్లీట్ అనేది చేసేసినాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు మనకి సాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం సబ్మిట్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ఆల్ టెస్ట్ కేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది 94% అబోవ్ బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ టైమ్ కాంప్లెక్స్ చూసుకుంటే మనకొచ్చి నార్మల్‌గా మనం ఏం యూజ్ చేస్తున్నాం. సో, మనకి ఇక్కడ ఉంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో, దీంట్లో మనం డీపీ అప్రోచ్ అనేది డైనమిక్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసినాం కాబట్టి మనకొచ్చేంటి జస్ట్ మనం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే మనం వచ్చేంటి ఇక్కడ ఎన్ అనేది ఇస్తే ఎన్ టైమ్ మాత్రం మనం విజిట్ అనేది చేస్తున్నాం ఈ లూప్‌లో. ఓకే. సో, మళ్ళీ మనం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకు సేమ్ డీపీ సైజ్‌తో మనం వచ్చుంటే ఒక డీపీఆర్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే. సారీ ఎన్ సైజ్‌తో మనం వచ్చి ఒక డీపీఆర్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఎన్ అనేది ఉంటుంది. కావాలంటే మనం చెక్ చేసుకుందాం. ఓకే. మనకి సబ్‌స్క్రైబ్ ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఓన్లీ పర్ డేకి సింగిల్ టైమ్ మాత్రమే చెక్ చేసుకోనికి ఉంటుంది. ఓకే. నేను ఆల్రెడీ దీనికి ముందు ఒక ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసినా కాబట్టి మనకి ఇక్కడ రావడం అనేది లేదు. ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఇది మీకు వచ్చేదంటే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ సేమ్ యాస్ టీజ్‌గా మనకు వచ్చేదంటే బిగ్ ఓఎఫ్ అనేది టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేదంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. మళ్ళీ మనకొచ్చేదంటే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేదంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడున్న ఏదైనా ఒకలా ప్రోగ్రామ్ అనేది తీసుకొని సేమ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం సేమ్ సైజ్ మనకొచ్చేంటే ఇక్కడ 2 సైజ్‌తో మనం ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, కాబట్టి మనకొచ్చేంటి మనకి ఇనిషియల్‌గా 0, 0, 0 ఓకేనా. సో, అనేవి ఉంటాయి. ఓకేనా. సో, ఎప్పుడైతే మనకొచ్చేవంటే డీపీ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి డీపీ ఆఫ్ మనం 1 నుంచి చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి ఓకేనా. సో, ఇక్కడ మనం స్టోర్ అనేది చేస్తాం. డీపీ ఆఫ్ 1 అంటే 1 అండ్ i-1 అంటే 0. సేమ్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటి సో, మనకి డీపీ ఆఫ్ 1 అంటే మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. 0, 0, 0, 1 అనేది తీసుకుంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేటి డీపీ ఆఫ్ 0 అనేది మనకి 0, 0 ఉంటుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి దీన్ని మనం అండ్ చేస్తే ఓకేనా. సో, మనకొచ్చేంటి వీటి రెండిటిని అండ్ చేస్తే సో, అండ్ చేస్తే మనకేమొస్తుంది? సో, మనకి క్లియర్‌గా మనకు తెలుసు ఇక్కడ నార్మల్‌గా 0 అనేది వస్తుంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0. సో, కాబట్టి దీని యొక్క డిజిట్ అంటే నార్మల్ నంబర్ ఏముంటుంది మనకి 0 ఉంటుంది. ఓకేనా. సో, నేనేం చేస్తున్నాను దీనికి +1 అనేది అంటే ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ నాకు 0 అనేది వచ్చింది. ఓకేనా. సో, 0 వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే డీపీ ఆఫ్ 0లో మనకేముంది 0 అనేదే ఉంది. సో, సేమ్ 0ని తీసుకొని నేనొచ్చేంటి +1 అనేది యాడ్ చేస్తున్నా. సో, కాబట్టి నాకొచ్చేంటి ఇక్కడ 1 అనేది యాడ్ అయింది. ఓకే. సేమ్ లైక్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకి 2 దగ్గరికొచ్చింది. 2 దగ్గరికొచ్చినప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ సేమ్ యాస్ టీజ్‌గా ఈ లోపల మనకొచ్చేంటి i అనేది 2 అయినప్పుడు 2 అండ్ 2-1 అంటే 1 ఓకేనా. సో, 2కి మనకేముంటుంది ఇక్కడ నార్మల్‌గా ఇదనేది ఉంటుంది. ఓకే. సో, మనకొచ్చేంటి 1కి ఏముంటుంది ఇక్కడ సో, ఇది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఏమొస్తుంది సేమ్ యాస్ టీజ్‌గా మనకి జీరోసే వస్తాయి. సో, జీరోస్ వచ్చినప్పుడు మళ్ళీ మనకొచ్చేంటి సేమ్ లైక్ నేనొచ్చేంటి డీపీ ఆఫ్ 0 ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేంటి 0 అనేది వస్తుంది. డీపీ ఆఫ్ 0లో మనకేముంటుంది 0 అనేదే ఉంటుంది. +1 ఎంత 1. సో, మనకి సేమ్ అవుట్‌పుట్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. సేమ్ లైక్ మనకు వర్క్ అనేది అవుతుంది. జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ ఒకవేళ మీకు అండర్‌స్టాండ్ కాకపోతే రెఫర్ అనేది చేయండి. క్లియర్‌గా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఇవి చాలా సింపుల్ అయిన ప్రాబ్లమ్సే. జస్ట్ మీకు అండర్‌స్టాండ్ అయితే మాత్రమే ఈజీగా అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.